వీసీ కుట్రలో వింత డ్రామాలు. సీఎం రేవంత్ రెడ్డి సారు వీసీ రమేష్ మమ్మల్ని వేధిస్తున్నారు. అక్రమ కేసులు వేయించుడు, వేధింపులకు గురిచేసుడు. అక్రమంగా కేసులు వేసిన వాళ్ళను శిక్షించేది ఎప్పుడు? అక్రమంగా కేసులు వేయించిన వీసీకి తగిన గుణపాఠం చెప్పాలి. 4/2012 రద్దయిన నియామకానికి జీతాలు ఇస్తున్న విధవలు ఎవరు? కేయూ కేసుల వీసీకి సంబంధం వాకటకరణకు సంబంధమా? 2010 బ్యాచ్పై బహిరంగ చర్చగా జంకుతున్న దొంగ అధికారులు ఎవరు? వీసీ రమేష్ బహిరంగ చర్చ పెట్టి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని అసలు భూకబ్జదారుడు ఏఆర్ అశోక్ బాబును కాపాడుతున్నటువంటి వీసీ. ఈయన మీద చాలా వరపలేదు. అందుకనే ప్రక్షాళన జరగాలి. యూనివర్సిటీలో ప్రక్షాళన జరిగితే మాత్రమే న్యాయం జరుగుతుంది. యూనివర్సిటీలో ప్రక్షాళన జరగకపోతే విద్యా వ్యవస్థ ఆగమయ్యేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి గారికి విద్యా వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉంది. ఆయన విద్యా వ్యవస్థ మీద ఆయనకు ఉన్నటువంటి అపారమైన జ్ఞానం ఉంది. విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరిగితే యూనివర్సిటీలో ఉన్నటువంటి అవినీతి, యూనివర్సిటీలో జరిగినటువంటి ఏదైతే జీవోలు తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసిల్లో అవన్నీ కూడా బట్టవేలైతాయి. అందుకోసమే వీసీ డ్రామాలు వేస్తున్నాడు, వింత డ్రామాలు వేస్తున్నాడు. కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన వీసీ ఈయన మీద అనేకమైన కుట్రలు కుతంత్రాలు కూడా ఉన్నాయి. ఈయన అర్జెంట్గా ఈయన మీద ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేయాలని కూడా ప్రధానంగా కూడా జయమేంద్ర పత్రిక రాస్తూనే ఉన్నాం. కాకతీయ విశ్వవిద్యాలయంలో వీసీ తాడుకొండ రమేష్ వేధింపుల అక్రమాలు దినదినానికి పెట్టరేగిపోతున్నాయి. గత ప్రభుత్వంలో తన ఇష్టానుసారంగా చలమని కొనసాగించడమే కాకుండా తప్పుడు సమాచారంతో వీసీ పదవిని దక్కించుకొని గత ప్రభుత్వాన్ని గవర్నర్ మోసం చేసే సంగతి కోర్టు కేసుల రూపంలో వెలుగు చూస్తున్న సంగతి విదితమే. 4/2012 నియామక ప్రక్రియను రద్దుపరిచిన వీసీ పాలక మండలి సమూహం ఆ 4 అధ్యాపకులపై తొలగింపు చర్యలు తీసుకోవాల్సింది పోయి 2019 నుండి నేటి వరకు బేషరతుగా జీతాలు చెల్లిస్తున్నారు. ఇటీ ఉదంతం ప్రస్తుత ప్రభుత్వ విద్యా కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లకుండా జాగ్రత్త పడుతూ విశ్వవిద్యాలయ లోపాలు దొడ్డిదారిగా కోట్ల రూపాయల జీతాలు చెల్లిస్తున్నారు. కేయూ భూములు కబ్జా చేసిన ఏఆర్ అశోక్ బాబును వీసీ రమేష్ తన వ్యతిరేక వర్గీయులపై వేధింపుల కోసం పావుగా వాడుకుంటున్న సంగతి అందరూ తెలిసిందే. వీసీ తాడుకొండ రమేష్ అశోక్ బాబు కబ్జాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వందల సార్లు విద్యార్థి ఉద్యోగ జర్నలిస్ట్ సంఘాలు, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, జిల్లా కలెక్టర్లు బహుటంగా హెచ్చరించినప్పటికీ అశోక్ బాబు తన సామాజిక వర్గమైనందుకు వీసీ రమేష్ కాపాడుతూ పరిపాలన లోపాలను ఎత్తి చూసిన వాళ్ళపై అధికార అహంకారంతో తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం కాకతీయ విశ్వవిద్యాలయ చరిత్రను దిగజారుస్తుంది. భూకబ్జదారులను కాపాడంలో ఉన్నంత శ్రద్ధ వీసీ రమేష్ రెగ్యులర్ అదే అధ్యాపకులపై చూపకుండా ఎంత సిగ్గుమాలిన తనం అనే వార్తను కూడా జేబీలో రాయడం జరిగింది, జేబీ దినపత్రికలో రాయడం జరిగింది. ఈయన చాలా వరకు మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి వీసీ ఎన్నో అక్రమాలు చేసిండు. ఎంతోమంది భూ కబ్జదారులకు కూడా ఆయన వత్తసు పలికే నేపథ్యం ఉంది. రెగ్యులర్గా ఉన్నటువంటి అధ్యాపకులకు జీతాలు చెల్లించకుండా అడ్డదారిన వచ్చేటువంటి అధ్యాపకులకు జీతాలు చెల్లిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టేటువంటి నేపథ్యం కూడా ఉంది. ప్రత్యేక కథనం కూడా త్వరలో ఈయన మీద ప్రత్యేక కబ్జాలో వీసీ హస్తం త్వరలో ప్రధాన వార్త కూడా జయమేంద్ర దినపత్రికలు రాయబోతున్నాం. ఏది ఏమైనప్పటికీ ఇలా ఎంత కబ్జాలు చేస్తున్నారు, ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఎంత భయంకరంగా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇలా వీసీల ప్రక్షాళన జరగకపోతే చాలా అద్మానమైన పరిస్థితి ఉంది. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వీసీ రవీందర్ యాదవ్ కూడా అదే తరహా ఉన్నాడు. ఇలా వీసీ రవీందర్ యాదవే కాదు, ఇక్కడ ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీ రమేషే కాదు, ఇక్కడ కొన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి చాలా వరకు భయంకరమైన పరిస్థితి. గతంలో ఉన్నటువంటి వీసీ కూడా డబ్బుల కోసం కూడా ఆయన దొరికి ఏసీపీ అధికారులు దొరికిన సంఘటన ఇది బీఆర్ఎస్ హయాంలో చేసుకున్న నేపథ్యం కూడా చూస్తున్నాం మనం.